వెల్కమ్ టు జిప్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు పనికృష్ణ శర్మ గారు. గురువుగారు ఏంటంటే మనకి అనేక విషయాల్ని, ఎవరు చెప్పని విషయాలను కూడా గురువుగారు మనకు అనేక వీడియోల్లో చెప్పారు. ఈరోజు ఏ విషయాలు చెప్తారనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీరామ జయమ్మ నమస్తే. ఎలా ఉన్నారు గురువుగారు? బాగుంది. గురువుగారు, మనం కొన్ని ఊర్లో చూస్తుంటే మనకి పశువులు అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది పాలకి సంబంధించిన వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళొచ్చి చూసారు, వీళ్ళొచ్చి చూసారు, ఈరోజు ఆవు ఉంది, పాలు ఇవ్వట్లేదని కొంతమంది అంటూ ఉంటారు. అసలు ఈ అనేవి నిజంగా ఉన్నాయా? కొంతమంది ఏంటంటే సడన్ గా పాలు అనేవి తగ్గిపోయినాయి, పశువులకి వ్యాపారం అనేది చాలా లాస్ అయిపోయింది, ఫస్ట్ ఉన్నంత లేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఇవన్నీ అసలు నిజంగా ఉన్నాయా? ఇలాంటివి ఉంటే వీటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? సంతోషం. నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగావు. ఇది దృష్టికోణాలు అనేవి మనుషులకే కాదు, జంతువుల పక్షాలకు అన్నిటికీ ఉంటాయి. ముఖ్యంగా గోమాతలు, పశువులకు, వీటికి దృష్టికోణాలు ఉంటాయి. ఈ దృష్టికోణాలు ఏమో కానీ ముఖ్యంగా ప్రయోగాలు అనేవి ఉంటాయి. వాడి వ్యాపారం దెబ్బతీయాలిరా, అరే ఆ యజమాని ఎవడుతున్నాడు, ఆ పశువులు చేస్తున్నటువంటి ఆ యజమాని వాడి ఆదాయం తగ్గాలిరా, ఇట్లాంటి కొన్ని పిచ్చి పిచ్చి ప్రయోగాలు కూడా ఉంటాయి. అవును గురుగారు. తర్వాత అవి దినదినాభివృద్ధి అన్నట్టు పాలు తక్కువ చేయడం, లేకుంటే అవి ఏమో తెలియని ఒక రోగాల్లో పడడం. ఇప్పుడు నేను అడిగిన వీడియోను సింపుల్గా ఒక వీడియోలో చెప్పడం కన్నా దీన్ని సిరీస్గా చేయొచ్చు. సిరీస్గా అంటే ఒక 10 రకాలైనటువంటి పరిహారాలు మనం వాళ్ళకు ఇవ్వచ్చు. 10 రకాల పరిహారం అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పశువుల వ్యాధులు ఉంటే ఏం చేయాలి, తర్వాత యజమానిపై ఏమన్నా ప్రయోగాలు చేసి, ఆ పశువులపై ఏమైనా ప్రయోగాలు చేసి ఏమైనా చేస్తే ఏం చేయాలనేది మనం చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఈ వీడియో అనేది కొంచెం జాగ్రత్తగా నేను అడిగి చేయించుకుంటున్నటువంటి వీడియో ఇది. ప్లస్ అమ్మాయి నాకు 4-5 రోజుల క్రితం కూడా ఫోన్ చేసి అడిగినటువంటి ఇట్లాంటివి కొన్ని చేద్దాం గురువుగారని. కాబట్టి ఇక్కడ నేను ముందే ప్రిపేర్గా నేను మీకు చెప్తున్నాను. ఈ యొక్క చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే నూతి అంటే బాయి, మంచి దేవుని బాయి అని అంటాం తెలుసు కదా. ఆ దేవుని బాయిలో ఉన్నటువంటి నీరు తీసుకోవడం, ఒక మంచి తీసుకోండి, బాగానే తీసుకోండి. ఎందుకంటే ఇది 5 శనివారాలు చేయాలనేది అది వేరే విషయం. సో తీసుకోవాలి. ఆ నూతిని తీసుకొని నేను ఇప్పుడు ఇక్కడ మంత్రం కూడా రాశాను. ఇది కొంతమందికి నోరు తిరగకపోవడం కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటప్పుడు ఈ ఛానల్ కూడా సంప్రదించండి. గురుపయోగం చేయాలి. స్థానే హృషికేశ తవ ప్రకీర్త్య జగత్పాత్యం రక్త తేజ, ఇట్లా వెళ్తూ ఇది ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మనం ఏం చేయాలంటే ఆ నూతి నీళ్ళు ఒక ప్లేట్లు తీసుకొని, రాగి ప్లేట్లు కానీ మట్టి ప్లేట్లు తీసుకొని చేతిలో పట్టుకొని దీన్ని 108 టైమ్స్ చదవాలి. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు? 108 టైమ్స్ చదవాలి. ఈ 108 టైమ్స్ చదివినటువంటి మంత్రము సిద్ధిస్తుంది. ఏమవుతుంది? మంత్రము సిద్ధి అంటే ఆ యొక్క నీటికి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మంత్రంతో వాటిని మొత్తం ఒక మంత్రించిన నీటిని చేస్తున్నాం. ఆ చేసిన తర్వాత ఆ యొక్క నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉంది కదా, ఆ యజమాని ఏం చేయాలి, మళ్ళీ ఆ ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లో ఏదైతే ఆవులకు పెడదాం అనుకుంటున్న దాన్ని మంత్రసిద్ధి అయిన తర్వాత మళ్ళీ ఆవుల దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో మీకు కొట్టాం అక్కడ 7 టైమ్స్ మళ్ళీ ఆ యొక్క మంత్రాన్ని చదవండి. 7 టైమ్స్ చదివి మీ యొక్క చూపుడు వేలు, కుడి చేయి చూపుడు వేలుతో ఆ యొక్క రాగి ప్లేట్ నీళ్ళు వాటిని 5 సార్లు తిప్పండి. తిప్పేసి ఆ నీటిని మొదటగా పశువుల యజమాని కొంచెం యజమాని తలపైన శరీరం, ఆయన యొక్క శరీరం పైన కొంచెం వీలుంటే మంచి నీరే కాబట్టి గంగాజలం, ఒకవేళ మీకు నూతి నీరు దొరకకుండా గంగాజలం దొరుకుతుంది. మన పూజా సామాగ్రి స్టోర్లో వెళ్తే మంచి గంగాజలం అంటే శివుడి బాటిల్ రూపంలో ఉంటుంది. అట్లాంటి గంగాజలం ఉన్న బాటిల్ తీసుకొని చేసుకోండి. కొంచెం మీరు కూడా చేసుకుంటే కొంచెం తీర్థంలాగా తీసుకొని మీరు ఆ యొక్క పశువులకు ఇస్తారు, అవి పెడతారు కదా, కుడితి అంటాము. అదే వాళ్ళు నీటి పెడతారు. ఆ నీటిలో ఈ యొక్క జలాన్ని కల్పించి ఎలా చేయాలంటే వీలైనంత వరకు వీలుంటే వెదురు బొంగులు అని దొరుకుతాయండి. ఇప్పుడు పశువులకు ఏం చేస్తున్నారంటే ఒక కుట్ట వేసి దాంట్లో పెడుతున్నారు. వెనుకటికి ఇట్లాంటి సమస్య వచ్చి ఒక వెదురు బొంగు తీసుకునేవాళ్ళు. వెదురు బొంగు తీసుకుని ఒక పలానా గురువు దగ్గరికి వెళ్ళి ఈ మంత్ర మీరు 108 టైం చేయలేరు, ఆయన ఆల్రెడీ ఉపాసన చేసుకుని ఉన్నవాడై ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వెదురు బొంగులు లేకుండా ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి ఆయన అక్కడ కూర్చోబెట్టి, అయ్యా నువ్వు 5 సార్లు తిప్పి ఈ మంత్రాన్ని చదువు అని చెప్పి ఆయనతో 7 టైమ్స్ చదివించేవాడు. ఇవన్నీ వెనుకటికి అతి పురాతనమైనటువంటి కృష్ణ విద్యలో శాస్త్రాలు ఇవన్నీ. సో చదువుకునేవారు. చదువుకున్న తర్వాత ఆ వెదురు బొంగులు ఆ నీటిని తీసుకెళ్ళి ఆ వెదురు బొంగులు కొంచెం వాటి నోటికి డైరెక్ట్గా ఇచ్చేవారు. సో ఇట్లాంటివి చేసుకోవడం వల్ల పశువులకు ఏదైనా దృష్టిలు పడ్డా, లేకుంటే ఆ యజమాని పైన ఏమైనా ప్రయోగాలు చేసినా, లేకుంటే అవి ఆ దృష్టికోణాల వల్ల అవి పాలు దిగుబడి పడిపోతున్నా కూడా ఇట్లాంటివి చేసుకుని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటే ఇట్లాంటి పద్ధతులు ఇంకా తక్కువ దూరం ఒక 10-15 పద్ధతులు చూసుకుని మంచి అంటే అందుబాటులో ఉంది. పశుపక్షాదుల కోసం వెనుకటికి ఏం చేసామంటే హోమాలు జపాలు వాటి మంచి క్షేమం కోసం చేసేవారు.
ఇప్పుడు అంత ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారో లేదు కానీ ఇట్లాంటి చిన్న చిన్న విద్యలు ఏమైనా ఉంటే చేసుకోండి. మీరు ఇది నేను చేసుకోలేనయ్యా, నేను ఎక్కడో ఆదిలాబాద్ నుంచి మీ వీడియో చూసి ఫోన్ చేస్తున్నాను, ఎక్కడో మా ఊరు లేకుంటే ఎక్కడో నాకు మధ్యప్రదేశ్ అక్కడ కొంతమంది నా క్లయింట్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు రైల్వేలో పనిచేసేవారు, వారికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళలో కూడా ఇట్లాంటివి ఉంటే నేనేమంటున్నాను, మీరు ఒకవేళ చేయలేకపోతే మీ యొక్క ప్రదేశం ఏంటి, ఆ పశువుల కొట్టం ఎక్కడుంది, ప్రదేశం, మీ యజమాని పేరు ఏమిటి, ఉంటాయి కదా ఆ పశువులకు సంబంధించిన కొన్ని ఫోటోస్, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి పశువులకు సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా నాకు వాట్సాప్ చేయండి. చేసి ఈ యొక్క మంత్రజలాన్ని మీరు ఏ అడ్రస్ పంపించాలో చెప్తే ఆ అడ్రస్ పంపిస్తాను. మిగతా ప్రాసెస్ మీరు అక్కడ ఫోన్లో కన్సల్ట్ అయ్యి నేను చెప్తాను. మీరు చేసుకొని కొంచెం నేర్చుకుంటే ఏదో పర్మనెంట్గా మీరు ఒక 10 మందికి చెప్పగలిగిన వాళ్ళు అవుతానని అందుకే నేను ఇంత తపనతో ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఇంతటి మంచి విషయాన్ని మీరు ఒకరే తెలుసుకుంటేలా ఈ ఛానల్ వారికి కూడా నేను చాలా మంచి విషయాలు నన్ను అడుగుతున్నారమ్మా. కాబట్టి ఈ ఛానల్ వారికి కూడా ఇట్లాంటి మంచి మంచి విషయాలు 10 మందిలోకి వెళ్ళేటట్టుగా చూసి అందరూ కూడా సుఖ సంతోషాలు ఇహలోకంలో సుఖంబలు అనుభవించి అంతే ముందు స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం చేసుకుంటూ శ్రీరామ జయం. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు.